నమస్తే, నా పేరు కళ్యాణ్ లిప్సుంకర. యాజ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ లావణ్య కేస్ అండ్ ఆల్, విజయవాడ వరదల గురించి కూడా మిత్రులందరూ కూడా కామన్ లైబ్రరీ అడిగారు. నేను గతంలో చాలా వీడియోలో చెప్పినటువంటి ఉన్న సుమారు 600 వీడియోల్లో అర్థమయ్యే భాషలో మాడుకుంటే విపత్తు వస్తుంది అనేటువంటి సంగతి ఈ రోజుకైతే రేపు ఎక్కడ పొంచి ఉన్నదన్న సంగతి ఆయా శాఖలకు సంబంధించినటువంటి శాఖ మాత్యులకి అక్కడ ఉన్నటువంటి అధికారులకి అందరికీ తెలుసు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసేటువంటి వ్యక్తికి, ఒక వాటర్ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి వ్యక్తికి, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్లో చేసేటువంటి వ్యక్తికి అందరికీ ఎక్కడ ప్రమాదం పొంచున్నదో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని లేకుండా 10 ఏళ్ళు సర్వీస్లో ఉన్నటువంటి అధికారులు చాలామందికి తెలుసు. అయితే ఈ అధికారులు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోలేరు కదా, మనది డెమోక్రసీ కదా. ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు వారి నుంచి మంత్రులుగా ఎస్కలేట్ చేయబడేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి పర్మిషన్స్ ద్వారానే కొన్ని విషయాల మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఉంటాయి, అన్ని ప్రముఖమైన విషయాల మీద. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని తాత్కాలికంగా తాయిలాలు ఇచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన, చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల పైచీలకు ఇచ్చినటువంటి హామీల మీద విమర్శించిన, నా ఆలోచన ఎప్పుడూ చాలా స్పష్టంగా ఉంటుంది. సమగ్రాభివృద్ధి కాకుండా ప్రజలకి మనకున్న ఖజానా ఎంత, 1,00,000 కోట్లు అనుకోండి. ఆ 1,00,000 కోట్ల ఖర్చులో 60,000 కోట్లు 70,000 కోట్లే ప్రజలకి మనం పథకాల రూపంలో ఇచ్చేస్తే మరమ్మతులు లాంటివి చేయలేం, 1000 పడకల ఆసుపత్రులు నిర్మించుకోలేం. డిజాస్టర్ మేనేజ్మెంటు, పెను విపత్తులు వచ్చినప్పుడు తట్టుకోగలడానికి నిలబడడానికి కావాల్సినటువంటి బలమైన భవన సముదాయాలు నిర్మించుకోలేం. డిజాస్టర్ మేనేజ్మెంట్కి కొన్ని 100 కోట్ల రూపాయలు ఎక్విప్ చేయాల్సిన అవసరం ఉన్న వచ్చినప్పుడు చూద్దామనేటువంటి అలసత్వాన్ని దాటలేం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం అని కాదు, ప్రభుత్వాలు యావత్తు కూడా, అది భారతదేశమే కాదు, మీరు ప్రపంచ దేశాలను పరిశీలించిన కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా ఎంతో అభివృద్ధి దేశాల కింద మనం కొనియాడబడ్డటువంటి దేశాలు ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయినాయి. ఎందుకంటే పాలిటిక్స్ ఈరోజు కాంపిటీషన్ అయిపోయింది. ఒకప్పుడు అది ఐడియాలజీ, ఈరోజు కాంపిటీషన్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాదిరే, పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చినటువంటి ట్రైనింగ్ సెంటర్ల మాదిరే అందరికీ కూడా ఆశ ఆకాంక్ష అనేటువంటిది ఉన్నప్పుడు, ఆశయం అనేటువంటిది అదేదో తృణప్రాయంగా పైన వేసేటువంటి కూరలో కరివేపాకులో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అదే ప్రభుత్వం అయినా, జగన్ గారి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఎక్కడైతే ప్రజలకి స్పష్టంగా చెప్పి మీ పరిస్థితులు ఇవి ఇగ్నోర్ చేసి ఈ డబ్బులు కనుక మీ పథకాల రూపంలో పంచిపెట్టేయమంటే మమ్మల్ని అడగద్దని చెప్పే ధైర్యం ఏ ప్రభుత్వం చేస్తుందో, ప్రజల్ని కష్టమైనా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయితే దానికి కట్టుబడి ఉండగలుగుతుందో అట్లాంటి ప్రభుత్వాలు మాత్రమే అప్పటికి ప్రజలు తిట్టుకున్న చిరస్థాయిగా ప్రభుత్వాలని కొనియాడతారు. అలాగని హైడ్రా లాంటి ప్రాజెక్ట్స్ని చేసామంటారంటే హైడ్రా మీద నాకు ఉన్నటువంటి అభిప్రాయం వేరు. అది తీసుకున్న నిర్ణయం వెనకాతలు ఉన్నటువంటి ఉద్దేశం సరైనదైనా కూడా వెళ్తున్నటువంటి విధానాల్లో ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకతతో పాటు అది పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకొచ్చేటువంటి దిశ కాదు. దాని మీద నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఇప్పుడు, దీని తర్వాత ఒక 3 నిమిషాల వీడియో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, హూస్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ప్రభుత్వాలు కట్టుబడి డిజాస్టర్ ఖచ్చితంగా వచ్చినప్పుడు నిలబడడానికి మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, భారీ ఎత్తున 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ లాంటిది వచ్చి ఢీ కొట్టినప్పుడు విశాఖపట్నమే కాకుండా తీర ప్రాంతాల్లో వచ్చేసింది అనుకుందాం, రేపేళ్ళు లేకపోతే ఒక 4 రోజుల్లో మన దగ్గర ఉన్న ప్రిపరేషన్ ఏంటి అనేటువంటిది ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియచేయగలిగినప్పుడు, విపత్తుని తారాస్థాయిలో ఊహించుకుని, అంటే ఇంకా అసలు ఊహకు అందని స్థితిలో 500 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చింది అనుకుందాం, మనుషులుగా అది ఏ సముదాయాలు నిలబడినట్టు పరిస్థితుంది అనుకున్నాం. అలాంటి టైంలో కూడా ప్రజలను కాపాడుకోగలిగేటువంటి పరిస్థితి ఏంటనేటువంటిది నిపుణులతో ఎప్పటికప్పుడు చర్చలు చేసేటువంటి విధానాలు కనపడ్డప్పుడు మాత్రమే ఈ డిజాస్టర్ని, ప్రకృతి వైపరీత్యాన్ని కొంతమేరకు తట్టుకోగలుగుతాం, కొంతమేరకు. అంతేగాని వీటికి మనకి లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్, కంటిన్యూస్ ప్రిపరేషన్ లేకుండా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వమే దుమ్మెత్తి పోసుకుని, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వేసుకున్న ఆయా ప్రభుత్వాల యొక్క అభిమానులకి ఆనందం కలగజేస్తారు తప్ప న్యూట్రల్గా ఉండేటువంటి సామాన్యులకి ఏ విధమైనటువంటి ఆలోచన మార్పు రాదు. దెబ్బ తగిలినోడు, విజయవాడలో ఉన్నోడు, ముంపుకు గురైనోడు, మనం ఎన్ని సోది కబుర్లు ఇక్కడ ఏసీలో కూర్చొని చెప్పినా వాళ్ళ బాధే, వాళ్ళ బాధ వర్ణనాతీతమే. సో దానిలో రాజకీయ విమర్శలు, నిమ్మల రామారాయుడు గురించి మాట్లాడినారు. ఇప్పుడు నిమ్మల రామారాయుడు అనేటువంటి సబ్జెక్ట్ కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది యాజ్ ఎ స్టేట్ మనకున్నటువంటి ఎక్విప్మెంట్ అంతా, తమిళనాడో ఆంధ్రప్రదేశో తెలంగాణలో ప్రతి రాష్ట్రము కూడా స్వీయ పరిశీలన, స్వీయ విమర్శ చేసుకోవాల్సినటువంటి సబ్జెక్టులు ఇవి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మన కెపాసిటీ అంతా.
సడన్గా కావాలంటే ఎన్ని స్టీమర్ బోట్లు మనం సమాయుక్తం చేసుకోగలుగుతాం, ఎన్ని హెలికాప్టర్లు, ఆర్మీ హెలికాప్టర్ల సైజులో భారీ విండ్స్ని కూడా తట్టుకోగలిగి స్టెబిలైజ్డ్గా ఉండగలిగేటువంటి ఎన్ని బలమైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎక్విప్ చేసినటువంటి హెలికాప్టర్లు ఉన్నాయి, ఎన్ని అత్యాధునికమైనటువంటి మొబైల్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంత ఎక్విప్మెంట్ ఉన్నది మన దగ్గర, దాన్ని ఎప్పటికప్పుడు ఎలా చేయగలుగుతున్నాం అనేటువంటిది మాత్రమే మన ప్రభుత్వం యొక్క కెపాసిటీ కొలమానం చూడడం తప్ప ప్రభుత్వాన్ని నడిపేటువంటి పార్టీల్ని మనం దుమ్మెత్తి పోసుకోవడమో ఏ లాల్నో వాళ్ళని అనుకోవడం వల్ల నాకు తెలిసిన వరకు దాంట్లో పెద్ద ఉపయోగం అయితే ఉండదు. ఆయా పార్టీ కార్యకర్తల సంతోషాన్ని కలిగించేసి తప్ప డిజాస్టర్ మేనేజ్మెంట్ మన అంబుల పదలో ఎన్ని బాణాలు ఉన్నాయి, డిజాస్టర్ వచ్చినప్పుడు మనం ఎన్ని బాణాలు దాని మీద ప్రయోగించగలుగుతాం, ప్రజలకు ఎంత భరోసా కల్పించగలుగుతాం, వార్ రూమ్ లాంటి అంత పెద్ద తుఫాన్ లాంటి చోట కూడా ఫటాఫట్ మంట ఎట్లా పెట్టగలుగుతాం, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీలు ఎన్ని ఇంపోర్ట్ చేసుకోగలిగాం, దేశం మన వైపు చూడగలిగే స్థితిలో ఎంత ఉన్నామన్నట్టు చెప్పాలని డబ్బులు ఎక్కడి నుంచి సృష్టించేస్తాం, ఒకసారిగా రావు కదా. 4 నెలల్లో ప్రభుత్వాలు వచ్చేసి లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చేస్తాయి. సో కాబట్టి నేను అందుకే చెప్తా ఉన్నాను, 1 ఇయర్ వెయిట్ చేయాలా. విమర్శనాత్మకంగా ఒక పార్టీ పరిపాలన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాని గురించి విమర్శనాత్మకంగా మాట్లాడాలన్నా లేదా ప్రభుత్వాన్ని మద్దతుపూర్వకంగా మాట్లాడాలన్నా కూడా సంవత్సర కాలం గడవాలి. సంవత్సర కాలం గడవకుండా చేసేటువంటి అన్నీ కూడా కాలక్రమేణా నిలబడవు, ఏ విమర్శలో నిలబడవు, ఏ పొగడ్తలో నిలబడవు. 1 ఇయర్ తర్వాత మాత్రమే ప్రోగ్రెస్ కార్డు రూపేణ ప్రజల్లో చర్చ ఉన్నప్పుడు మాత్రమే ఏ పార్టీ మాట్లాడినా ఏ వ్యక్తులు మాట్లాడినా దానికి సాంద్రత ఉంటుంది, దానికి సభ్యత ఉంటుంది, ప్రజల నుంచి ఆలోచన తోడవుతుంది. కాబట్టి విజయవాడ వరదలు అనేటువంటి దురదృష్టకరం. డబ్బులు సాయం చేసినటువంటి పెద్దలందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు. 2 ప్రభుత్వాలకి సాయం చేసినటువంటి వ్యక్తులకి, సినిమా తారలకి, స్వచ్ఛంద సంస్థలకి, వ్యక్తులకి, అలాగే కొంతమంది విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వాళ్ళకి తోచినంత కొన్ని ఫోటోలే కూడా పెట్టారు నాకు. కొంతమంది అన్న మా దగ్గర 10 కేజీలు బియ్యం 10 కేజీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మేమందరం 10-15 కుటుంబాలు కూడా వెళ్తున్నాం, అక్కడ శాతన వాళ్ళు సాయం చేయడానికి వెళ్తున్నాం వెళ్ళినటువంటి వ్యక్తులు కానీ, ట్రక్ డ్రైవర్ల రూపంలో ఉండి ప్రాణాలకి తెగించి సామాన్యుల్ని కాపాడినటువంటి వ్యక్తులు కానీ ఒకరు కాదు. ఆ మహోత్తరమైనటువంటి కార్యక్రమంలో, సేవా కార్యక్రమంలో జరిగినటువంటి ఉపద్రవంలో బాధితుల్ని కాపాడడానికి ముందరకు వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఖచ్చితంగా అలాంటి దాంట్లో సాయం చేసేటువంటి అవకాశం నాకు దొక్కలేదు. నేను నిజంగా అదే దురదృష్టంగా భావిస్తున్నాను. నేను దానికి సంబంధించి ఏదైనా ప్రకటించేసి ఇప్పుడు 25,000, 50,000, లక్ష రూపాయలు ప్రకటించి అది ఎవరికి అందుద్ది నాకు ఎలాగో ప్రాసెస్ కాదు. కాబట్టి నేను నాకు తెలిసిన ఏవియాలను అడిగాను. బాగా నష్టపోయిన కుటుంబాల్లో మనం ఎవరన్నా అనుకుంటే ఒక 4 ఒక 5 అప్రోచ్ చేయాలన్నారు. వాళ్ళని కన్సాలిడేటెడ్గా కలిసో మాట్లాడిన తర్వాత ఏదైనా కార్యక్రమం చేస్తే దాని గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అలాగే కామన్ లైబ్రరీ మిత్రుల సహకారంతో గతంలో బానోతు వెన్నెల అనేటువంటి పాపకి కామన్ లైబ్రరీ మిత్రుల ద్వారా సాయం చేసాం. ఆ పిల్ల ఏదో మౌంటైన్ని అమ్మాయి అధిరోహించినట్టుగా కొన్ని ఫోటోలు కూడా పెట్టారు. అందరికీ కూడా ఆ పిల్ల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. ఇట్లాంటి డిజాస్టర్స్ ఇంకొక 4-5 సంవత్సరాలు ఇంకా ఎక్కువ చూస్తాం. మనం ప్రతి సంవత్సరం చూస్తాం. అది ఒక్క ప్లేస్ అని కాదు, విజయవాడ అని కాదు, మనం విశాఖపట్నంలో చూస్తాం, మనం తీర ప్రాంతాల్లో చూస్తాం, చాలా పరిసర ప్రాంతాల్లో మనం చూస్తాం. ఏదైనా సడన్గా డ్రాట్ హిట్ అయినా కూడా మనం చాలా ప్రాంతాల్లో వర్షాపాతం నమోదు అవ్వకపోతే అక్కడ రైతులు ఇబ్బంది పడడం చూస్తాం, అధిక వర్షాపాతం నమోదైన ఇబ్బందులు చూస్తాం. సో ప్రభుత్వ కోణంలో కాకుండా ప్రజల కోణంలో చూస్తే వైపరీత్యాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ మనం ఆశిద్దాం ప్రభుత్వాలు ఆ దిశగా సమాయుక్తం అవుతాయని, సన్నద్ధం అవుతాయని మనం ఆశిద్దాం. ఖచ్చితంగా అదే కోరికను కూడా తెలియచేద్దాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో అత్యధికమైనటువంటి శ్రద్ధ పెట్టాలి అని ప్రభుత్వాన్ని విన్నవించుకుందాం. కాలక్రమేణా ప్రభుత్వాలు ఈ సంవత్సరం కాదు వచ్చేటువంటి దానికి ఏమైనా సంసిద్ధతను పెంచుకుంటాయేమో చూద్దాం. ఏదైనా చెప్పాను కదా, మాట్లాడాలంటే 1 ఇయర్ పాటు మనం వెయిట్ చేయాలా. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్, లెట్ us see it. జై భీమ్, జై భారత్.